Now I am requesting HM V. Ponchandra Garu, ZPH High School, Pesarlanka. Pona Chandrasekhar Garu, please come to the dais. Teacher ki extra activities, I mean teaching ఏ కాకుండా వేరే యాక్టివిటీస్ యాప్ అప్లై చేయడం కానీ ఏదో యాక్టివిటీస్ ఉన్నాయంటున్నారు. బట్ ఇన్ ది ప్రెజెంట్ గవర్నమెంట్ కొలేషన్ గవర్నమెంట్లో 70% ఆఫ్ ది టీచర్స్ అన్నెసరీ యాక్టివిటీస్ని గవర్నమెంట్ తీసేసింది. ఓన్లీ 25% ఆఫ్ టీచర్ యాక్టివిటీస్ విచ్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దోస్ డ్యూటీస్ ఆర్ యాజ్ అ టీచర్. ఆ 25% డ్యూటీసే ప్రస్తుత గవర్నమెంట్ టీచర్స్కి అలాట్ చేస్తుంది. From T.M. Rao, Edad High School, and chief guest, and also dignitaries, yes, and also others, and also Mr. Chandaluri Rama Koti Iswar Garu has on the felicitation program today. I am very happy to win. మితభాషి మృదుభాషి అయిన వీరి గురించి నేను రాసిన ఒక కవితను గురించి మీకు చదివి వినిపిస్తాను. అయ్యా అనిపించుకుంటావు నెయ్యంబున సకల కార్యంబులచే మధురమైన పని చేయాలి అయ్యా ఓ రామకోటి ఈశ్వరయ్యా. వేల కొలది ఛాత్రవుల్ వినయబద్ది మంచి నీతులనందించి బతుకు నేర్పి ఆరితేరిన గురువుగా పేరు పొంది నేడు బడి ఈడుచుండగా ఏదో కలత నుండి మనుమరాలతో మమత తీర తాతయ్యనడి పిలుపుతోడ తడిసి మురిసి శోభలేనవలే మహిము శుభముతోడ ఆయురారోగ్యంబులతోడ నలరు భూని ఇందరు ప్రధాన గురువులు వజ్జల్ అధికారులు అభిమతముల్ ఆత్మీయత మీర మీదు ఘనముగా మీ శేషంబులు తెలిపి పూదండలు వేసి కైదండలతో ఆశీర్వచనములు పులకితిరి పుష్కలమగన్. ఆనందమా ఇది ఆనంద సద్రమా మీదు సన్మాన కార్యక్రమము మీ విజ్ఞాన సేవ మరువలేనిదయా. రామకోటి గురువంటే గ్యారంటీ ఓ గౌరవం ఓ సంస్కారం ప్రగతికై చుట్టారు ప్రాకారం పిల్లలందరికీ వస్తుంది ఓ ఆకారం నేర్పించారు సహకారం కట్టారు ఆంగ్ల ప్రాకారం. పిల్లలందరూ మంచి స్థాయిలో ఉండాలనుకుంటారు అదే గొప్ప పురస్కారం ఇదే మీకు నా నమస్కారం. ఒక గురువు గొప్పతనం ఎలా ఉంటుందంటే విజ్ఞానం అనే జ్యోతులను వెలిగించి అజ్ఞానం అనే చీకటను తొలగించి సుజ్ఞాన పరదమపై ప్రజ్ఞాన భాస్కరుడై జగతిని నడిపేవాడే గురువు. గురువు జ్ఞానదాహాన్ని తీర్చే మంచినీటి చెరువు. గురువు అంటే తెలుసుకో గుండెలోనే దాసుకో అక్షర శిల్పిని ఎప్పుడు దాసుకో ఆత్మలోనే మలచుకో. గురువు అంటే తెలుసుకో గురువు మంచినీటి చెరువు దీనిలో ఉంటాడు. ఈ రకంగానే గురువు జ్ఞానదాహాన్ని తీర్చే మంచినీటి చెరువు. అది చెప్తే తల్లిదండ్రుల ద్వారా ప్రసాదితమైన ఆస్తి నీకు ఎప్పుడైనా పలుకుతుంది స్వస్తి. గురుదేవుల ద్వారా సంప్రాప్తమైన ఆస్తి కలకాలం నీతో చేస్తుంది దోస్తి. పిల్లలకు చెప్పేది ఏంటంటే సంతోషానికి పొంగకు దుఃఖానికి పొంగకు కష్టానికి వంగకు కన్నీళ్లకు కరుగకు భయానికి బెదరకు బంధాలను మరవకు ఎవరికి లొంగకు నీదే విజయము చివరకు. ఈరోజు ఇంతమంది చేరిక అందరికీ జరుగుతుంది వినోదపు వేడుక. టి.ఎం. రావు పాఠశాల అయినది వేడుక జ్ఞానము దైవం ఇచ్చిన కానుక. ఆ చదువులు తల్లి మురిసిపోవాలిక అందరూ చేసుకొని వచ్చారు తీరిక అందుకొనిడి మా అభినందన మాలిక. అరే పిల్లలు మోగించండి చప్పట్లు. వీరి ఎడమ కన్ను దాతృత్వ కాంతి మీ కుడి కన్ను సేవా నిరతి కోరుతారు పిల్లల అభ్యున్నతి జగతికై నిండాలి మీ ఖ్యాతి మీ మంచి ఆలోచనలకు నా ప్రణతి క్రియాశీలంలో తెలిపెరగని తీసుకోరు
అందుకే మీ శిష్యులు రుణపడి ఉంటారు. మీరు అంకిత భావంతో పనిచేయడం మీ వృత్తి, విద్యార్థుల అభ్యున్నతికై శ్రమించటము మీ ప్రవృత్తి. ఏ విషయంలోనైనా తగ్గేదేలే మీ ప్రసక్తి. దీర్ఘాయుష్మాన్ భవ, ఆయురారోగ్యాభివృద్ధిరస్తు, మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. తక్కువ శ్రమించాలా. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ప్రసాద్ రెడ్డి గారు. జస్ట్ వన్ ఇన్ఫర్మేషన్, సరౌండింగ్ స్కూల్స్ నుంచి వచ్చిన టీచర్స్ మళ్ళీ అగైన్ ఆఫ్టర్నూన్ సెషన్కి వెళ్ళాలి కాబట్టి మీరు లంచ్ చేసి మాస్టర్కి సన్మానానికి పాల్గొనండి. ఈ సన్మానం కార్యక్రమం కంటిన్యూ అవుతుంది. టీచర్స్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ప్లీజ్ టేక్ లంచ్ టు సేవ్ టైం. మన టీమ్ రాయ్ స్కూల్ స్టాఫ్ మెంబర్స్ ప్లీజ్ సీ ది మీల్స్ అరేంజ్మెంట్. చూస్తూ ఉన్నాం. వారు పాఠశాల పాలక వర్గం చేత సన్మానించబడుతూ ఉన్నారు. శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. మన హెడ్మాస్టర్ మిత్రులు వారిని శాలువాతో సత్కరిస్తూ భవిష్యత్తు సుఖశాంతులతో ఉండాలి అని ఆకాంక్షిస్తూ చిరునవ్వులు చిందిస్తూ శాలువాతో సత్కరించారు. గురువుగారు అసలు వేసేవాళ్ళు కాకుండా మిగతా కొంచెం వెనకుండా వేసేవాళ్ళు కనుక రామకోటేశ్వరరావు గారి 10వ తరగతి విద్యార్థులు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ప్రచారం చేస్తూ ఉన్నారు. మొమెంటో వారి టీపీ జ్ఞాపికను అందజేస్తూ ఉన్నారు. ఈ స్వీట్ మెమొరీస్ భవిష్యత్ అంతా మనకు ఉండాలని ఆకాంక్షిస్తూ ఎంఈఓ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ పయనమవుతూ ఉన్నారు. తదుపరి భవిష్యత్తులో మీరు మరింత విద్యా కార్యక్రమాల్లో పాల్గొంటూ బట్టిప్రోలుని సుందరమైన భవిష్యత్తు, మంచి భవిష్యత్తు కలిగిన విద్యార్థులు తయారు చేయాలని ఆధ్యాత్మికంగానైనా ఆకాంక్షిస్తూ ఉన్నారు. బట్టిప్రోలు ఎంఈఓ గారు దేవరాజు గారు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఇక్కడ విచ్చేసి తమ యొక్క ఆత్మీయ అనుబంధాన్ని గుర్తు చేస్తూ ఉన్నారు. మన ఈ కలకాలం నిలిచిపోవాలని ఎంఈఓ గారు చిరునవ్వులు చిందిస్తూ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. గురుతుల్యులు ఏ కార్యక్రమంలోనైనా నేనున్నానని మీకు సలహాలు అందిస్తూ ఉండే మనందరి గురువు గారు లీలామోహన్ రావు గారు ఆశీర్వదిస్తూ భవిష్యత్తు కలకాలం సుఖ సంతోషాలతో, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో, పిల్లాపాపలతో, మనవాళ్ళు మనవరాళ్లతో, ముని మనవాళ్లతో కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఆశీర్వదించారు. తదుపరి భారతం తమ యొక్క హెచ్ఎం గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తమ యొక్క సంతోషాన్ని తెలియజేస్తూ పుష్పాక్షింతలతో ఆశీర్వదిస్తూ కలకాలం ఆనందంగా ఉండాలి అని, దానికంటే ముఖ్యంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి.
అభిమానాన్ని ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. దాంతోపాటు మీరు విందు చేసి వెళ్ళండి, మీ రాగా నాకు ఎంతో ఆనందము అని రామకోటేశ్వర గారి తన యొక్క చిరునవ్వుతో తెలియజేస్తూ ఉన్నారు. తదుపరి మరొక గురువు గారు ఆచార్య గారు తమ యొక్క పట్టు పీతాంబరాలతో తమ యొక్క శిష్యుణ్ణి గురువుగా గురు ఆశీర్వచనం అందజేస్తూ కలకాలం ఆయురానికి ఐశ్వర్యాలతో ఉండాలి అని ఆకాంక్షిస్తూ పుష్పాక్షతలతో ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ కలయిక మధుర జ్ఞాపకంలో ఉండాలని ఫోటోకి పోజ్ ఇచ్చారు మాస్టారు. అట్లాగే వినయ్ గారు వియ్యంకుడు వినయ్ గారి మామగారు జిఎస్టి సూపరింటెండెంట్ గారు బావ గారికి శాలువాతో సత్కరిస్తూ దంపతులిద్దరూ శాలువాతో సత్కరిస్తూ తమ యొక్క ఆనందాన్ని తెలియజేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ మా కుటుంబం తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ వచ్చిన వాళ్ళందరూ మా ఆతిథ్యాన్ని స్వీకరించండి. క్రమశిక్షణతో దయచేసి ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఒకరి తర్వాత ఒకళ్ళు తొందరపడద్దు, అందరికీ అవకాశం వస్తుంది. వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆతిథ్యం స్వీకరించండి. మా నాన్నగారి ఈ కార్యక్రమానికి ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి సుదూర ప్రాంతం నుంచి వచ్చిన మీ అందరికీ మరొకసారి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరూ తప్పనిసరిగా విందు ఆరగించాల్సిందే అని తప్పనిసరిగా చెబుతూ ఉన్నాం. అలా అని తొందరపడి రావద్దండి, నిదానంగా చేద్దాం. ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఈ అన్నాన్ని మరింత సుగంధభరితంగా చేద్దాం. విశ్వశాంతి కరస్పాండెంట్ గారు వెంకటరావు గారు తమ యొక్క బృందంతో ఇచ్చేశారు. విశ్వశాంతి కరస్పాండెంట్ గారు ఎం వెంకట్రావు గారు సన్మానిస్తున్నారు. ఇప్పుడు చలికాలం అయినప్పటికీ వేసవికాలంలో చల్లని మంచినీళ్ళు తాగండి అని వెంకటరావు గారు కొంచెం వెనక్కి జరగండి, ఏమనుకోకుండా. అందరూ అతిథులు దయచేసి సహకరించండి. మొమెంటో అందజేశారు, ఇచ్చేశారు, శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. వినయ్ వినయ్ జవాది కళ్యాణి అక్క ఎక్కడన్నా ఒకసారి స్టేజ్ మీదకి రావాలి. పన్నీరుతో సత్కరిస్తూ ఉన్నారు. స్కూల్కి అవసరమనే ఇక కార్యక్రమాన్ని కొంచెం స్పీడ్గా చేశారు. చాలా మంది అతిథులు మాట్లాడలేకపోయారు అనివార్య కారణాలు. కొండలరావు గారు తర్వాత మాట్లాడడానికి అవకాశం ఉంది. సన్మానం చేసిన తర్వాత అందరూ మాట్లాడొచ్చు. దయచేసి వరుస క్రమంలో వచ్చి మీ అభినందనలు తెలియజేయండి. మీరు రావటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. వచ్చిన వారందరూ మా ఆతిథ్యం స్వీకరించండి. హడావుడిపడి విందు మన సభకి శోభన వస్తుంది కాబట్టి మీరు అందరూ మూర్తి మాస్టర్ గారు సన్మానం కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బండారు శ్రీనివాసరావు గారు, మూర్తి గారు. బండారు శ్రీనివాసరావు గారు శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. పూలమాలను ధరింపజేశారు. మీరు మరింత సేవా కార్యక్రమాల్లో భవిష్యత్తులో పాల్గొవాలి, మాకు అండగా ఉండాలి, మాతో పాటు మీరు కలవాలి అని ఇప్పటి వరకు హెచ్ఎం గారు కాబట్టి మీ విధులు చాలా స్పీడ్గా ఉంటాయి, వేగంగా ఉంటాయి కాబట్టి మీరు కలిసినా కలవకపోయిన భవిష్యత్తులో మాతో పాటు కార్యక్రమాల్లో పాల్గొవాలి అని మా నాన్నగారి శిష్యుడే వారు మరియు మా కొలీగ్స్ ఒంగోలు నుంచి వచ్చారు. ఒంగోలు నుంచి కష్టపడి ఇక్కడికి విచ్చేసి రామకోటేశ్వరరావు గారి యొక్క సభకు మరింత శోభ తెస్తూ శాలువాతో సత్కరించారు. మీరు మరింత ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలి అని, కలకాలం ఆరోగ్యంగా నవ్వుతూ అలాగే నవ్వులు చిందించాలి అని లేదండి. తప్పనిసరిగా మా యొక్క విందు మీరు ఆరగిస్తేనే
మేము సంతోషపడతాం. తప్పనిసరిగా మీరు విందు ఆరగించి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఉన్నాం. మూర్తి మాస్టారు ఇందాక రామకోటేశ్వరరావు గారు ఎన్ని లక్షణాలు చెప్పారో అన్ని లక్షణాలు ఉన్న మూర్తి మాస్టారు ఇంకేం చెప్పవసరం లేదు వారి గురించి. అజాత శత్రువు అంటాం మనం రామకోటేశ్వరరావు గారిని. అట్లాగే మూర్తి మాస్టర్ కూడా అంతే. వారు కూడా జి నాంచారయ్య గారు మీ సేవలు మేము ఎప్పుడూ కొనియాడుతూనే ఉంటాం. శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. రామకోటేశ్వరరావు గారిలో శివాజీని చూడాలి అని కిరీటాన్ని ధరింపజేసి పూలమాలను ధరింపజేస్తూ ఉన్నారు. మీ కలయిక మన కలయిక మరింత ఉజ్వలంగా ఉండాలని పుష్పాక్షతలు ధరింపజేస్తూ ఉన్నారు. చక్కటి ఫోటోకి పోజిచ్చారనొచ్చు. తీపి గుర్తుగా ఉండాలి అని. ఈ ఆనందం సరిపోదండి, మీరు ఫోన్ చేసి వెళ్తేనే మాకు మరింత ఆనందం. దూల్పూడి హెడ్ మాస్టర్ గారు హెడ్ మాస్టర్ సన్మానిస్తున్నారు. నారాయణ గారు సత్కరించి పుష్పగుచ్చాన్ని అందజేశారు. మన మెజారిటీ పెరుగుతుంది. ఈ మెజారిటీ ఇంకా మరింత పెరగాలని సంతోషంతో కాలక్షేపం చేద్దాం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అని చిరునవ్వులు చిందించారు. తర్వాత గ్రేట్ చాలా ఆత్మీయంగా లైన్ లో కూర్చోండి అమ్మా. నుంచొని చూస్తే ఎలాగా? దయచేసి మీరు వచ్చిన జ్ఞాపకమే రేపు మీరు చూసుకునేది ఇదే. దయచేసి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలు దిగి భోజనం చేసి కొత్త మాస్ గుప్తా గారు మా నాన్నగారిని అమ్మగారిని సత్కరిస్తున్నారు. పదవి సత్కరించారు. మీ సేవలు ఇవాళ మాత్రం పాయింట్ వేసుకొని పెద్ద మనుషులాగా పోతులిస్తున్నారు. చూడండి ఎంత చక్కగా నవ్వుతూ ఉన్నారో. మొన్న 10 రోజుల క్రితమే వీళ్ళందరూ కలిసి ఇక్కడ సందడి చేశారు. క్రికెట్ ఆడారు, పవర్ బాల్ ఆడారు. ఓకే హాస్టల్ వార్డెన్ గారు రామకోటేశ్వరరావు గారు, వారి మేనమావ గారు, వారి మేనమావ గారిని చూస్తే రామకోటేశ్వర గారు గుర్తొస్తారు. రామకోటేశ్వర గారిని గుర్తుకొస్తే వాళ్ళ మేనమావ గారు గుర్తొస్తారు. మేనమావ గారు మేనల్లుడిని కొనిపెట్టారు. అంట మరింత ఉండాలని ఓకే స్కూల్స్ లో వడ్డేవారిపాలెం హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు బద్రీనాథ్ గారు దండపేయడాన్ని అందించారు. రెడీ ఇక చాక్పీస్ పట్టుకోపోయినా నోటికి పని ఎక్కువ పెంచాల్సి వస్తుందని గండ పెట్టాలని తెలియజేశారు. ఇప్పుడు లేదు కానీ ఆ స్టాఫ్ రామారావు గారు, సూరి గారు, మల్లికార్జునరావు గారు, కేవీపీ మల్లికార్జునరావు గారు బాగుంటుంది. డిసిప్లిన్ బైట్స్ బాగుంటుంది. ఓకే మీరందరూ తప్పనిసరిగా విందు చేసి వెళ్ళాలి. మల్లికార్జునరావు గారు శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. మొమెంటో సత్కరిస్తున్నారు కానీ ఇంకా తీయబోతున్నారు. మొమెంటో తీసి అందజేస్తున్నారు. ఓకే రెడీ ఓకే రామకోటేశ్వరరావు గారి మీద ఉన్న ఆప్యాయతతో ఒక్కసారి సార్ ఇబ్బంది పడుతూ ఉన్నా సరే
ఈ సభా శాల్వాతో సత్కరిస్తున్నారు. రఘునాథ చక్రవర్తి గారు, వేణుగోపాల స్వామి గురించి అర్చకులు ఐదవరం. ఒకసారి పట్టుకోండి. ప్రతిరోజు మా గోత్రనామాలతో మాకు మంచి జరగాలని పూజ చేస్తారు. ఒక సామెత ఉన్నదాన శివాయ పుష్పభాగే విష్ణు పూర్ధభాగ. విష్ణువు ముందు గనక ఎవరైతే ఉంటారో గృహాలు కానీ వాళ్ళు ఉంటే ఆ కుటుంబాలు సర్వైశ్వర్యాలతో తిరుగుతుంటారు. గతంలో చిరంజీవి రామకోటేశ్వరరావు దాదాపుగా ఒక రకంగా నా బీడీ చేసిన తర్వాత కొన్ని పుస్తకాలు కూడా వితరణగా చిరంజీవి రామకోటేశ్వరరావు ఇచ్చాను. అక్కడి నుంచి కూడా మా స్నేహబంధమే కాకుండా గురుబంధం దైవబంధం కూడా ముందుగా ఉన్న వ్యక్తి ఆయన. అందుచేత ఆ రామకోటేశ్వరరావు పెద్దలు చెప్పారు ఇందాక, సీరేన శోభతే విద్య శీలం క్యారెక్టర్ ఈజ్ మోర్ దాన్ ది మీరు మేము ఎంతో కాలం అనుబంధంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఈ అనుబంధానికి గుర్తుగా శాల్వాతో సత్కరిస్తున్నారు. కార్యసాధకులకు ఉండవలసిన లక్షణాల్లో 6 ప్రధానమైన లక్షణాలన్నీ కూడా మా రామకోటేశ్వర దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నొకతో చర్యపై పనుకుండవచ్చు, ఒకతో నొప్ప కూడా మా రామకోటేశ్వర న్యాయం చేయించి ఇంకా భవిష్యత్తులో కూడా ఆయన అన్నయ్య గారు వదిన గారు పూవాక్షంతులు ధరింపజేసి ఒకసారి దగ్గర నుంచి మనవాళ్ళు మనలో దాడుతున్నాం మాస్టర్ ఇలా ఇంటి చూడు. అని ఓదాడుతూ ఉన్నారు. ఒక విధంగా ఓకే. ఏం పర్వాలేదు. శ్రీమన్నారాయణ గారు శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. ఎంతో అభిమానంగా ఉండేవాళ్ళు. మేము ఎప్పుడన్నా లోన్ ఇస్తామనేవాళ్ళు. అట్లాగే తమ్మన సుబ్బారావు గారు, వెంకట సుబ్బారావు గారు శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. పూవక్షంతులు ధరింపజేశారు. మన అనుబంధం మరింత కాలం గుర్తుండాలి అని ఆకాంక్షించారు. సుధా మెడికల్ అంటే బట్టిపురంలో తెలియని వాళ్ళు లేరు. అట్లాగే సుధా మెడికల్ సుబ్బారావు గారు, మానేపల్లి సుబ్బారావు గారు అంటాం శాల్వాతో సత్కరింపు చేస్తూ ఉన్నారు. ఈ పుస్తకాన్ని చదివి సారాంశం చెప్పమంటున్నారు. ఓ నెల రోజుల్లో, ఒక రోజులో కాదు, ఓ నెల రోజుల్లో. తమ్ముడు మరవలు బట్టిపురాల వాస్తవ్యులు తుంపూడి శ్రీనివాసరావు గారు ఆశీర్వదించాలి, అనుభవిస్తూ తినాలి, ఆస్వాదిస్తూ తినాలి అని అందజేస్తూ ఉన్నారు. ఆశీర్వచనం పొందుతూ ఉన్నారు. హేమసుందరరావు గారు సమరసత అంటున్నారు, పిలుస్తూ ఉన్నారు. సమరసతలోకి రావాలి మీరు కూడా అని, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో, సేవా కార్యక్రమాల్లో మాతో పాటు మీరు కూడా పాల్పంచుకోవాలి అని శాల్వాతో సత్కరించారు. అభిమానులు, శిష్యులు రమాదేవి గారు పుష్పగుచ్చాన్ని అందిస్తూ సుగంధాన్ని పంచారు. మొమెంటోని అందజేశారు. తీపికి నాపిక ఇదందరికీ మనందరికీ అని ఆశీర్వచనం. రామకోటేశ్వరరావు గారి ఫ్రెండ్స్, మిత్రులు రిటైర్ అయినటువంటి మాస్టారు కైలాసపతి గారు, క్లాస్మేట్స్ శేషపద్మావతి మేడం గారికి పేటేరులో చిన్నప్పుడు ఫ్రెండ్స్ గా ఉండి ఇవాళ సోషల్ మేడంగా పనిచేస్తూ ఉన్నారు పేటేరులో. వారు పసుపు కుంకాలు అందజేస్తూ శాల్వాతో సత్కరిస్తూ
నమాజ్ పెట్టారని షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ మనది మీది మాది మనది పెట్టారని చిరునవ్వులు చిందించారు. మన పాఠశాలలో విద్యావంతులుగా పనిచేస్తున్న తెలుగు మేడం గారు 32 ఏళ్ల పాటు రామకోటేశ్వరరావు గారు పిఎస్ఆర్ గారు ఇద్దరు వెళ్ళి గుంటూరు చేపలు తీసుకొచ్చేవాళ్ళు అండి. మరి ఎంతమంది బాగా చేశారో తెలియదు కానీ చదువుకున్న వాళ్ళందరూ బాగా చదివే వాళ్ళందరినీ బాగా చేశారు. ఇవాళ ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ నూతన వస్త్రాలు ధరింపజేశారు. అట్లాగే రాలేని ఆచార్య మాస్టర్ గారు రిటైర్ హెడ్ మాస్టర్ అయ్యారు. కానీ అది ఆరోగ్య కారణం. అందరూ ఉపాధ్యాయులే, అందరూ సహచరులే. ఐదవరం జడ్పీ హై స్కూల్ విశ్రాంతి ఉపాధ్యాయులు యానాద్రావు గారు, అట్లాగే రామకోటేశ్వరరావు గారు స్టూడెంట్ ఆశీర్వచనాన్ని పొందుతున్నారు. ఈ సంవత్సరంలోనే వచ్చే సంవత్సరం సత్కరించారు. మరింత విద్యాభివృద్ధిలో పాల్గొనాలి అని రామకోటేశ్వరరావు గారు ఆశీర్వచనం పొందారు. షేక్ హుస్సేన్ గారు శాలువాతో సత్కరించారు. మన బట్టిప్రోలు భీమరా హై స్కూల్ కి బిఆర్ స్కూల్ నుంచి 20-30 మంది విద్యార్థులు వస్తూ ఉంటారు. ఒకసారి చూడరా, ఒకసారి ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ ప్లీజ్. ఓకే స్టాఫ్ అందరూ ఇచ్చేశారు. శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. రెడీ ఆల్ ఆఫ్ యూ. మాస్టర్ కొంచెం చక్కగా పోనివ్వండి, ఫోటో బాగుంటుంది, మీకు మేము పంపిస్తాం. అందంగా ఉందని మీరు మేము అనుకుందాం. ఎంపీ యూపీఎస్ సన్మానం చేస్తున్నారు. ఈ సహకారం మరింత కాలం కొనసాగించాలి. మన అనుబంధం ఈ తీపి జ్ఞాపికగా ఉండాలి. మన ఆకాంక్షిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఐలవరం జడ్పీటీసీ గారు మురుగుడు సీమ గారు. ఓకే, పంచుతూ ఉన్నారు కాబట్టి నేను ఇవాళ భోజనం చేయవసరం లేదని చెలవు తీసుకున్నారు. బట్టిపురాలు ఎంఆర్సీ స్టాఫ్ రేపు నుంచి భోజనం సమాచారం కోసం ఫోన్ చేయమని వాగ్దానం చేసి వెళ్ళడానికి వచ్చారు. ఒకసారి పుస్తకాలు తగినాయని, యూనిఫామ్స్ రాలేదని, మేము పతాక ఎంఆర్సీ ఆఫీస్కి వెళ్తూ రకరకాల మెసేజ్లు కూడా వెరీ అర్జెంట్, అల్ట్రా అర్జెంట్. గారు గ్రాఫిక్స్ వారు కూడా సన్మానిస్తారు. ఒకసారి ఇక్కడ
గారు, సురేష్ రాజు గారు, సురేష్ రాజా కిషోర్ రాణి గారు, చీరాల నుంచి వచ్చిన మా అత్తయ్య సోచన గారు. కుందేటి రమేష్ గారు, బొలిశెట్టి సునీల్ గారు, ఏ శ్రీనివాసరావు గారు తమ బ్యాచ్ తరఫున చిప్పు శాల్వాతో సత్కరించారు. సోషల్ మేడం గారు, హిందీ మేడం గారు, మ్యాథ్స్ మాస్టారు ఫణి గారు, కుమారి మేడం గారు, ఇంగ్లీష్ మేడం గారు అందరూ జమ్మూరు రామకోటేశ్వర గారి పటాన్ని వారి ఇన్విటేషన్ వారికి ఫోటోగా అందజేస్తూ ఉన్నారు. శాల్వాతో సత్కరిస్తూ ఉన్నారు. ఒకసారి నిల్చోండి మేడం, అక్కడ కొంచెం లోపల జరగండి. దగ్గర నిల్చోండి, ఒకసారి చూడండి అందరూ. కొంచెం లోపల జరగండి మేడం. ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడాలి ఇటు. బాగుంది బాగుంది సూరేపల్లి, బాగుంది బాగుంది సూరేపల్లి. అది అందుకేనండి. మోహిని ఎన్ని ఇబ్బందులున్నానో, ఒకసారి ఇటు ఎన్ని ఇబ్బందులున్నానో, మాస్టర్ ఇటు ఎంతో ప్రేమ, ఇటు ఎంతో ప్రీతి, మొలక మాస్టర్, నవ్వుల మాస్టర్. మొలగించు పలుకులకు పలుకులే. సుస్మిత మా నాన్నగారిని సన్మానిస్తున్నారు. ఒకసారి చూడండి ఇటు, ఒకసారి చూడమ్మా, ఒకసారి ఇటు. ఇది మాది చంద్రుడి వంశం అని బోధించేటప్పుడు ఇది ఆస్థానం ఒకసారి చూడమ్మా. చంద్రాన్ని పదం ఆస్థానం అంటే వీళ్ళు చంద్రులు ఊరు వారు, అంటే వాళ్ళు ఆవులు ఊరుతూ ఉంటుంది. సత్యనారాయణ గారు చూడాలి ఇటు, ఇటమ్మా, ఇటమ్మా చూడాలి మేడం. సత్కరిస్తున్నారు. ఒకసారి నిల్చోండి మేడం. ఒకసారి నిల్చోండి సార్, ఒకసారి చూడండి సార్ ఇటు. రామకోటేశ్వర గారి బంధువులు రాంబాబు గారు, సుజాత గారు తమ్ముడు అవుతారు, వారు సన్మానం చేస్తున్నారు. సార్ మీరు ఇటు ఇచ్చేయండి. సార్ ఒకసారి రామకోటేశ్వర గారి క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ మిత్రులు, ఆప్తులు, అక్కడ ఒకసారి చూడండి సార్, చూడాలి ఇటు, సార్ ఇటు. చాలా చక్కగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమం ఎంతో మంది బాల్య మిత్రులు తిరిగి కలుసుకున్నారు. ఆ మిత్రుత్వానికి గుర్తుగా ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి సుదూర ప్రాంతాల నుంచి ఇచ్చేసి మీ విలువైన సమయాన్ని కేటాయించిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మా కుటుంబం తరఫున, పాఠశాల తరఫున. కోటి నాగులు గారు, రామకృష్ణ గారు, మీ అందరి బయోడేటా వివరాలు మా ఇంట్లో సార్ నవ్వండి. ఓకే పూలేండి.
1 ఆగండి 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 2 ఇంకా పూలు అందుకోవాలి. ఒక్క నిమిషం రెడీ 1 2 3 గో. ఒకసారి చూడమ్మా. రామవేణేశ్వర గారి మిత్రులు అన్నవరపు సుబ్బారావు గారు మొమెంటో అందజేస్తున్నారు. ఒకసారి స్వామి చూడండి. వివేకానంద ప్రవచనం అందజేస్తున్నారు. ఇటు చూడండి. మా పెద్దమ్మ గారు మరియు పెద్దనాన్న గారు తమ్ముడు తల్లి గారి ఫ్యామిలీ ఆదిలక్ష్మి పెద్దమ్మ అంబూరి దత్తు గారు మా నాన్నగారిని సత్కరిస్తున్నారు. ఒకసారి చూడండి. ఓకే ఓకే. ఉమామహేశ్వర మాస్టర్ గారు కుటుంబ సమేతంగా మా నాన్నగారిని సత్కరిస్తున్నారు. సార్ నాన్నగారు ఒకసారి చూడండి. ఓకే. మేడం గారు ఎండింగ్ పడిపోతుంది. రామకోటేశ్వరరావు గారిని పేరు పద్మావతి గారిని ముందుకు కుంకుమ తీసి నూతన వస్త్రాలతో సత్కరిస్తూ ఉన్నారు. పుష్పగుచ్చాన్ని అందజేశారు. పట్టు పీతాంబరాలు అందజేశారు. ఒకసారి చూడమ్మా. పుష్పాక్షతలతో ప్లేట్ కింద పెట్టేయండి. జరుగుతుంది. ఒకసారి చూడండి. బాగా నిల్చోండి. చూడండి. ఓకే. రామకోటేశ్వరరావు గారి సర్వామూర్తి నారాయణమూర్తి గారు నూతన వస్త్రాలతో ఒకసారి చూడండి సార్. మేడం ఇటు. ఓకే. ఉంది. ఆశీర్వచనం కావాలని అక్కడి నుంచి మొమెంటో తేవడం జరిగింది. వారికి అందజేసుకోవాలి. ఇందాక పొరపాటున అందజేయలేకపోయాను. జై శ్రీరామ్. దశరథరామయ్య గారు నూతన వస్త్రాలతో సత్కరించారు. మన యొక్క అనుబంధం మరింతకాలం కొనసాగాలి. మీరు విశ్రాంతి పొందినప్పటికీ పూల గుచ్చాన్ని తెచ్చి శాల్వాతో సత్కరిస్తూ ఉంది ప్రగతి. మీ జీవితంలో మరింత సుఖశాంతులు ప్రగతి పొందాలని ప్రగతి ఆశీర్వచనం పొందుతూ ఉంది మన రామకోటేశ్వరరావు గారి. ఒకసారి చూడండి అమ్మా. ఒకసారి జయరామ్ గారు, బావగారు బాగానే ఉన్నారు. ఒకసారి చూడండి సార్. బావగారు మీరు రిటైర్ అయ్యారు కాబట్టి ఏ భాషలో మరిన్ని కాసుకుంటూ ఆనందంగా ఉండండి అని
ఒకసారి ఇటు. గౌరవరి శ్రీప్రసాద్ గారు తర్వాత ఒకసారి చూడండి సార్. బహుకరిస్తూ ఉన్నారు. శిష్యులు బంధువులు చేశారు. ఒకసారి చూడండి సార్. కోట నాగరాజు గారి ఫాదర్ అంటాం కానీ వీరు లైబ్రరీ మాస్టర్ అని బట్టిపురం చరిత్రలో బట్టిపురం టిపురా హై స్కూల్లో లైబ్రరీ సుబ్బారావు గారు అంటే తెలియని వాళ్ళు ఉండరు. లైబ్రరీ సుబ్బారావు గారు ఒకసారి చూడండి సార్. ఒకసారి సార్ ఇటు. ఇంటి పేరు కోట అయినా సరే ఇంటి పేరు లైబ్రరీ. లైబ్రరీ స్కూల్ విద్యాలయం నుంచి శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. మొమెంటోని సార్ ఒకసారి ఆహ్వాన పత్రికే మొమెంటోగా తీసేయండి. ఒకసారి మార్చి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు. భాస్కరరావు గారు ఒకసారి సార్ ఇటు. ఇందాక ఫోటో సార్ ఇటు. బాగా వచ్చిందో లేదో అని మరొకసారి శివరాం ప్రసాద్ గారు తర్వాత సత్కరిస్తూ సార్ ఒకసారి ఇటు. మేడం మేడం ఇటు. తెలంగాణే శివరాం ప్రసాద్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏ కార్యక్రమానికైనా అలాగే మా తమ్ముడు చెన్న వెంకటేశ్వరరావు శాలువాతో సత్కరిస్తూ ఉన్నాడు. ఒకసారి సార్ మేడం ఇటు. ఓకే సార్ ఇటు ఇటు. పట్టుపురాలు బీసీ బాయ్స్ హాస్టల్ సభ్యులు ఉద్యోగస్తులు శాలువాతో సత్కరించి ఒకసారి చూడండి అమ్మా ఇటు. మేడం ఇటు. హై స్కూల్ చూడాలి అందరూ. బీసీ హాస్టల్ చూడండి. తీసుకోవడం మన టీంలో హై సార్ స్కూల్ ఇటు. ఉంది. బాజేటి వెంకటేశ్వర మాస్టర్ దంపతులు శ్రీనివాసరావు గారు మైలవరం. సార్ ఒకసారి ఇటు. మేడం మేడం ఓకే. మాజీ వెంకటేశ్వర మాస్టర్ గారు సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భోజన నిర్వహణ నిర్వహించినందుకు మేడం ఒకసారి మేడం మాజీ వెంకటేశ్వర గారికి చూడాలి. గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాజేటి వెంకటేశ్వర మాస్టర్ ప్రభావతి గారు దంపతి సమేతంగా మాస్టర్ని సన్మానించారు. ఇంకా భోజనం చేయవలసిన వాళ్ళు ఎవరంటే దయచేసి విందును ఫాలో 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 రెడీ సార్ ఒకసారి ఇక్కడ ఇక్కడ చీజళ్ళ ఉమామేశ్వరరావు గారు అలాగే మన పాఠశాలలోనే విద్యా వాలంటీర్గా పనిచేస్తున్నటువంటి లక్ష్మీ ప్రసన్న ఇద్దరు తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఇచ్చేసి సభా కార్యక్రమాల్లో పాల్గొని సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సత్కరిస్తూ ఉంది. ఎదురుకి ఇచ్చిన ఆశీర్వచనం చాలేదండి, మరొకసారి ఆశీర్వచనం ఇవ్వండి అని మరొకసారి ఆశీర్వచనం పొందుతూ ఉంది. గారు ఇంటి పేరు మెడికల్ శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. జ్ఞాపికను అందజేశారు. కరజాలను ఇచ్చారు. శాలువాతో సత్కరిస్తూ ఉన్నారు. మొమెంటం కూడా చదివిస్తారు. ఉద్యోగ విరమణ అభినందన సుమాంజలి జ్ఞాపికగా అందజేస్తూ ఉన్నారు.
అయిపోయేలోపు గ్యాదర్ అలాగే అందరూ వచ్చి ఈ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా టీమరాజ్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ మొత్తాన్ని కోరుతున్నాను. బొలిశెట్టి భాస్కర్ గారు, మా మేనమామ గారు, వాళ్ళ బావ గారు ఉద్యోగ విరమణ అభినందన మందారమాల అధ్యక్షాది ప్రముఖ మండల నిలయమైన సభా వేదికే అండ కోశముగా ఈ విలువైన సమయం కేటాయించి ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. పల్లికొన్న స్కూల్ లేడీస్ స్టాఫ్ మాస్టర్ ఒక్క నిమిషం విరామం ఇవ్వాలి. మా అవసరం మీకు ఉన్నప్పుడల్లా మన అనుబంధం కొనసాగింది. ఈ అనుబంధం మరింత కాలం కొనసాగాలి అని పుష్పగుచ్ఛంగా అందజేస్తూ ఉన్నారు మన ఎస్ఐ గారు. ఈ యొక్క పువ్వు ఫలితమైన సువాసనను మీరు అందజాలి అని. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టీఎంరావు హై స్కూల్లో పదవీ విరమణ చేసుకున్న ప్రధానోపాధ్యాయులు గారికి సారు మాకు ఏ విషయంలో ఎప్పుడు కావాలన్నా సరే మాస్టర్ ఈ చిన్న కార్యక్రమం ఉంది, మనం పిల్లల్ని ఎడ్యుకేట్ చేద్దాం, మోటివేట్ చేద్దాం, ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారంటే ఫోన్లో చెప్తే చాలు మాస్టర్ అంతా రెడీ చేసి పెట్టేసి తిరిగి మాకు కాల్ చేసేవాళ్ళు. మా డిపార్ట్మెంట్కి ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించారు. అదేవిధంగా పిల్లల్ని మోటివేట్ చేయడం కానీ ఎడ్యుకేట్ చేయడంలో కానీ చాలా ప్రధాన పాత్ర తీసుకున్నారు. మాస్టారు ఇంత త్వరగా రిటైర్ అవుతారని చెప్పి నేను అనుకోలేదు. నేను ఇక్కడ పనిచేసినంతకాలం ఉంటారని నేను అనుకున్నాను. కానీ వాస్తవానికి నేను ఉన్నంతకాలం ఉంటారని అనుకున్నాను. థ్యాంక్ యూ మాస్టారు. మా డిపార్ట్మెంట్కి మీరు చేసిన సహాయ సహకారాలకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మాస్టారు. థ్యాంక్ యూ అమ్మా. మాస్టర్ వెనక నుండి నడిపించిన వీడియో వచ్చినా మీరు విందు ఆరగిస్తేనే మేము మరింత ఆనందిస్తాం. తప్పనిసరిగా మీరు మా విందును స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేస్తారని ఆకాంక్షిస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. రామకోటేశ్వరరావు గారి మేనల్లుడు కూతురు, అలాగే చిన్నప్పటి నుంచి ఎత్తుకొని పోసిన అక్కయ్య, మంచి బుద్ధులు నేర్పిన అక్కయ్య, అమ్మ తర్వాత అమ్మ అంటే అక్కయ్య, పిల్లర్స్ ఆఫ్ ఐరవరం, పిల్లర్స్ ఆఫ్ ఐరవరం, పిల్లర్స్ ఆఫ్ ఐరవరం సన్మానం చేస్తూ ఉన్నారు మన హెడ్ మాస్టర్కి, వారి సతీమణికి. ఒకసారి చూడండి, ఒకసారి గురుగారు ఒకసారి ఇక్కడ. మీ పట్టిపురాలకే అండ కాదు, ఐరవరానికి కూడా అంట, మరింత అండ పెంచాలి అని కోరుకుంటూ ఉన్నారు. కార్యక్రమాలు మరింత రామకోటేశ్వరరావు గారి బంధువులు, కొడుకు కోడలు మరొక
కవిచేస్తుండమున అవ్వలి చంగబలింపబోని ఆ వంక కుటుంబు కానక అభివల్లభుహారముగాంచి ఏ మృణాళంకుర శంకనంకెడు గజాసుని గొల్పు అభీష్ట సిద్ధికై. వేదికపై ఆశీర్వదించిన పెద్దవారందరికీ కూడా వాళ్ళ నాన్నగారితో సహా అదే వేదిక ముందు కూర్చున్నటువంటి పెద్దవారికి చిరంజీవులకు నమస్కారములు శుభాశీస్సులు పలుకుతూ ఒకే ఒక పద్యం రామకోటేశ్వరరావు గారి గురించి రాశారు. అక్కడ స్నేహశీలి, మృదుస్వభావి, స్నేహశీలి, కార్యదీక్ష లక్ష్యుడు అది చాలా మంది ఇంకా చాలా పెట్టేస్తుంది. ఇంకా చాలా పెట్టాల్సి వస్తుంది. అవన్నీ పెడితే ఆ పోటీ కూడా సరిపోదు. ఒక్క విషయం మాత్రం పిల్లలు నేర్చుకోవాలి, పెద్దవాళ్ళకి అవసరం లేదు. కానీ రామకోటేశ్వరరావుకి నేను ఇంగ్లీష్ చెప్పా అంటే వీటి ట్రాన్స్లేషన్. ఆ ట్రాన్స్లేషన్ అంటే ఏదో రామా ఈజే బాయ్ అంటే ఒక రాముడు హోబాలు అని కాదు. వ్యాకరణం కృష్ణరావు గారిని అడిగి, హనుమంతరావు గారిని అడిగి ఒక వాక్యాన్ని ఎన్ని రకాలుగా ఇంగ్లీష్లో చెప్పొచ్చు, తెలుగులో చెప్పొచ్చు అని చెప్పి మాస్టర్ గారిని మేము చూడడం జరిగింది. అంతేకాకుండా మనం ఒక పని చెప్పినట్లయితే ఆ పనిని తూచా తప్పకుండా రామచంద్రమూర్తికి హనుమంతుల వారు ఎట్లా చేశాడో అట్లా చేసేటువంటి వ్యక్తి మా శిష్యుడు రామకోటేశ్వరుడు. మూడవ విషయం, మనం ఏదైనా ఒక విషయం చెప్పి ఇది నీ జీవితాంతం కూడా ఇట్లాగే చెయ్యాలి అని చెప్తే తూచా తప్పకుండా చేసే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నేను చెప్పిన వాళ్ళల్లో నెంబర్ 1గా వచ్చేది రామకోటేశ్వర గారు. మూడవది రామకోటేశ్వరరావు గారికి కృతజ్ఞత నేనే చెప్పాను నా శిష్యుడు అయినప్పటికీ కూడా. 2004లో సయాటిగా వచ్చినప్పుడు తగ్గిన తర్వాత వచ్చా. డాక్టర్ గారు ఏమన్నారంటే మీరు నడవకుండా ఏదైనా మీ బండి కాకుండా ఇంకో బండి మీద ఎక్కెళ్ళండి అన్నారు. సంవత్సరం పాటు ఎక్కడికి రమ్మంటే అక్కడికి, ఎన్ని గంటలకు రమ్మంటే అన్ని గంటలకు స్కూల్ నుంచి వెళ్ళటం, ఊళ్ళోకి వెళ్ళటం, మళ్ళీ బస్ స్టాండ్లో దిగడం, ఈ రకంగా చేసిన ఏకైక వ్యక్తి కూడా రామకోటేశ్వరరావు. అంతేకాదు ఏదైనా కార్యక్రమానికి పిలిచినప్పుడు దగ్గరలో ఉంటే వెళ్ళాలయ్యా అంటే తప్పకుండా మాస్టర్కి ఏమాత్రం ఖాళీ ఉన్నా లేకపోయినా మరి ఏం చేసేవాడో తెలియదు కానీ కరెక్ట్ టైంకి వచ్చేవాడు. నాలుగో విషయం, ఈ స్కూల్లో చేరిన తర్వాత నేను ఒక విషయం చెప్పా శిష్యుడిగా. మాస్టర్లు మనం పనిచేసేది ఏజెంట్ మేనేజ్మెంట్ స్కూల్, తల్లి లాంటి స్కూల్, ఏక మేనేజ్మెంటే కాబట్టి ప్రెసిడెంట్ గారి యొక్క హృదయానికి పిల్లలకు అన్యాయం చేయకుండా మనం 10 గంటలకు స్కూల్ అయితే 9:30కే రండి నెంబర్ 1. నెంబర్ 2 బడి వదిలిపెట్టంగానే బరణం బండి వేసుకెళ్ళొచ్చండి. ఒక 15 నిమిషాలు ఉండండి తర్వాత వెళ్ళిపోదామంటే ఆయన జీవితాంతం వంటలోకి వెళ్తారు. 5వది మాస్టారు కలిసి రావట్లేదండి అన్నారు. కలిసి రావటం లేదు నేను చెప్పను. 2 ప్రశ్నలు అడిగా, చెబితే సత్యం చెప్పాడు, అబద్ధం చెప్పడు. కాబట్టి అలా కాదు మాస్టారు ఇలా చేయండి అని చెప్పా. అది వారాలు కావచ్చు, సమయం కావచ్చు, ఏదైనా సరే ఇవాటి వరకు కూడా నెల తర్వాత అడిగా, ఏం మాస్టర్ ఎట్లా ఉందండి అన్న. చాలా బాగుంది మాస్టర్. అది పెట్టింది. ఒక ఉపాధ్యాయుడు, ఒక గురువు గారు ఏదో ఒక మాట చెప్పాడు అనగానే దాన్ని ఏదో వదిలిపెట్టేసేయకుండా సక్రమంగా పాటించిన వ్యక్తుల్లో రామకోటేశ్వరరావు గారు నా దృష్టిలో అగ్రగణ్యుడు ఉన్నారు. నేను చెప్పిన వాళ్ళలో ఇంకా చాలామంది ఉన్నారు. ఈ పూజ మీరు చేయండి తప్పకుండా చేస్తారు అంటే మళ్ళీ నేను పూజ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వండి సర్టిఫికెట్ రావడం ముందు ఆ కారణం చేత అటువంటి వ్యక్తికి సన్మానం అంటే నాకు ఎందుకు ఆనందం వచ్చిందంటే పరమ కళ్యాణి శ్రీవాణి బ్రహ్మరాణి తీసుకొచ్చి మొట్టమొదటి కూర్చోబెట్టాను. ఇంతవరకు మేము ఎవరు చేయలేదు. ఏదో కూర్చోబెట్టాను కానీ విగ్రహాన్ని పెట్టలే. చక్కగా దీపారాధన చేయించారు. చాలా స్కూల్కి మంచిది, మనకి మంచిది. తర్వాత ప్రెసిడెంట్ గారు ఒక మాట చెప్పారండి, బాగా వినండి. ఆ వ్యక్తి యొక్క మంచితనాన్ని గురించి చెప్పాలంటే ఒక మాట చెప్పారు. మేస్టారు మీరు లీలామోహన్ రావు గారు ఏదైనా కార్యక్రమానికి వెళ్ళినప్పుడు మన స్కూల్లో నెల వెన్నెలా జరుగుతుంది కాబట్టి దాన్ని ఆహ్వానించడానికి మీ శిష్యుడిని తయారు చేయండి అన్నాడు. నేనున్నాను ఆయనతో, ఆయన దగ్గర నేను నేర్చుకుంటున్నాను సార్ అన్న. అంటే ఆయన అన్నారు, కాదు మాస్టర్ నేను చెప్పినట్టునండి, నేను సీరియస్గానే చెబుతున్నానండి మీకు.
మీరు తప్పకుండా తయారు చేయరండి అన్నారు. సరే ఏదో చెప్పని అయిపోయింది, బ్రహ్మాండంగా నిర్వహించాడు. ఆయవరంలో పంచాంగ శ్రవణం వచ్చింది. సరే నాకు వేరే ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రవణం వచ్చిందండి, ఎట్లాగన్నా 5 రూపాయలు ఎంత రావాయి అని చెప్పి భట్టిపురులు వచ్చేసి వాళ్ళ ఇంటి దగ్గర కూర్చుని పంచాంగ శ్రవణం ఎలా చేయాలో చక్కగా చెప్తారు. ఆ ఒక్క రోజే నన్ను అడిగింది, ఆ ఒక్క రోజే నేర్చుకుంది. మరి ఇప్పటికి కూడా మరి నేను ఆయన దగ్గర నేర్చుకునే స్థితిలోకి నేను వచ్చాను. అంటే అంత కృషి చేస్తాడు అని అనుమానం వస్తే నిర్భయంగా అడుగుతాడు. అంతేగాని ఏమని అనుకుంటారేమో నేను ఎంఎస్సీ కదా ఎంఏ కదా అని చెప్పే భావన అని. అటువంటి వ్యక్తి సన్మానం చేయడానికి ఈ సరస్వతి మూర్తుల యొక్క సమక్షంలో, ఈ కుంభావ సరస్వతుల యొక్క మధ్యంలో తప్పకుండా మేలుగా ఆకాంక్షిస్తూ, రామాయణంలో ఒక్కటే శ్లోకం అమ్మ. రామాయణంలో ఆయన హనుమంతుడి వారంటే చాలా ఇష్టం కాబట్టి రామాయణంలో ఒక చిన్న బిట్ అన్నమాట. మొత్తం యుద్ధం జరిగింది, పట్టాభిషేకం అయిపోయింది. రామచంద్రమూర్తి ఇట్లాగా కూర్చున్నారు. రామచంద్రమూర్తి సీతాదేవి కూర్చున్న తర్వాత మొత్తం అందరికి చేస్తూ ఉండగా రాముడు వారికి ఒక మనస్సులో సంకల్పం కలిగింది. సీత వంక చూసేట చూసి ఆయన కూడా చూశారు. సీత వంక చూసి మెడలో ఇచ్చి హారం తీశాడు, ముత్యాల హారం. ఆ హారం తీసి జానకి ఎవరికైతే ఇవ్వదలుచుకున్నావో ఈ హారాన్ని వాళ్ళ మెడలో ఏమని చెప్పారు. ఆమె ఇట్లా చూస్తుంది మొత్తం ఇట్లా. ఆయన నాలాగానే ఉమ్మలో కూర్చున్నాడు, వెళ్ళి ఆంజనేయ స్వామి ఆమె పిలవగా అదిగా పదనం. ఈమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసింది, ఆ వాల్మీకి రామాయణంలో ఉన్నది ఆయన మెడలో వేసింది. ఇక ఆయన ఆనందం అదృష్టం చెప్పడానికే వీలేదన్నమాట. శ్రీరఘురామ పాద సరసీరుఖ యుగ్మము నాశ్రయించి ఆ శ్రీరఘురామ పాద సరసీరుఖ యుగ్మము నాశ్రయించి ఆ రఘువంశ మండలుని సేవలదంతి మహానుభావుడై శ్రీరమణి లలామయకు సీతమ తల్లికి ప్రీతిపాత్రుడై ఆరముగన్న ఆ హనుమ మా బంగారు తల్లి గండిగా పనిచేస్తున్న కన్న పెట్టింది. ఆ తల్లి కూడా సలక్షణంగా ఆనందమయంగా చూడాలి. పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు మంగస్పృత సుందర వదనారవింద శ్రీరామచంద్ర కరుణారవింద వందిత బహుమానంద అక్షయ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. గంగులూరి లక్ష్మీకాంతరావు గారు ప్రోత్సాహంతో శాల్వాతో సత్కరించి అక్షంతలతో ఆరోగ్యమస్తు భవ సుఖీ భవ అంటూ అక్షంతలతో ఆశీర్వచనం పొందుతూ ఉన్నారు. ఒకసారి చూడండి. మీరు కూడా ఉండండి. వినయ్ తేజ అవకాశం ఉంటే మీరు కూడా వచ్చి జాయిన్ అయితే బాగుంటుంది. ఒకసారి చూడండి. ఒకసారి
ఉన్నారు. సార్ దీవెనలు తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మీ అందరికీ తెలిసింది మీలో ఎన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉన్నాయో అన్ని బెస్ట్ క్వాలిటీస్ మా సార్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆటో కాలంలో ఫ్రీలో ప్లే చేస్తారంటే వాళ్ళు వంట కొరకు తీసుకెళ్లి ఉపయోగించుకుంటారు. అంత వేస్ట్ అనేది ఏది కూడా ఉండదు. అలాగా మా సార్లో ప్రతి ఒక్క క్వాలిటీ కూడా అంత బెస్ట్ క్వాలిటీనే అన్నమాట. ఇంకొకటి, ఫ్రీ ఎప్పుడైనా సరే సైక్లోన్స్ వచ్చినా అంటే ఇంకో ట్రీ ఏంటంటే చెట్టు పూర్తిగా నరికేసి ఆ కింద ట్రంక్ అలా వదిలేసినా కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. చాలా ట్రీతో చాలా చక్కని కంపారిజన్ చేశారు, మంచి సందేశం ఇచ్చారు. మీరు నాన్నగారు స్టూడెంట్ అంటూనే మీ పిల్లలు కూడా నాన్నగారి దగ్గర చదవటం చాలా ఆనందంగా ఉంది. ఇలా 2 జనరేషన్స్ కూడా కవర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందరో మరెందరో 6th క్లాస్ స్టూడెంట్స్ చేశారు. నెక్స్ట్ 8th క్లాస్, 7th క్లాస్ కూడా అయిపోయింది. చిన్న ఒకటి రమ్మ ఒకసారి. రెడీ రెడీ అందరూ చూడండి ఒకసారి. దగ్గరికి నుంచోవాలి. ఇటు క్లోజ్ క్లోజ్ క్లోజ్. 9th A and B boys, please come on to Okay. the class. ఓకే. Muralidhar sir, 9th A class teacher. అందరూ ఈ కెమెరా చూడాలి ప్లీజ్. అయిపోయింది. ఇటు అటు కాదమ్మా. ఒకసారి ఓకే ఓకే అండి. చేతిలో ఉంది కదా, మీరే తెలుసు. ఇటు చూడండి అందరూ. ఒకసారి 9th క్లాస్ వాళ్ళు మాకు సహకరించారు. టీచర్స్ అందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టారు. అందులో చాలా మంది మా నాన్న శిక్షకులు కూడా ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్కి అనుబంధం ఇలానే ఉండాలని మరొకసారి మేనేజ్మెంట్కి, టీచర్స్కి, విద్యార్థులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెనకాల ఉన్న వాళ్ళు ఇలా హైట్ తీసుకోండి. గుడ్. కనిపించలేదు వీళ్ళు హైట్గా ఉండి. వెళ్ళిపో, ఏడే ఆగిపోలేదు. ప్రెసెంట్ 10th క్లాస్ కాకుండా ఫస్ట్ ఇంటర్ చదువుతున్న సుధశ్రీ అండ్ టీమ్ వాళ్ళ కాలేజ్ టైం అయిందని వచ్చి వెళ్ళిపోయారు. సుధశ్రీ
వెళ్ళారు. జ్యోతి హాస్టల్ సిస్టర్స్ కూడా వాళ్ళు ఎప్పుడూ ఇలా చూడండి చిన్న ఇటు చెప్పమని చెప్పి వెళ్ళారు. ఇదిగా ఇటు 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 మన రిటైర్డ్ హెచ్ఎం చందలూరి రామకోటేశ్వరరావు గారిని రిటైర్మెంట్ సందర్భంగా ఎవరైనా హ్యాపీ బర్త్డేకి అలా కేక్ కట్ చేస్తారు, కానీ రిటైర్మెంట్ ఫంక్షన్ కి పిల్లలందరూ కేక్ కట్ చేయాలి. ఎందుకంటే చిన్న పిల్లవాడిని ఎవరైనా ఎల్కేజీలో చూసి మా పేరెంట్స్ సత్కరిస్తున్నారు. చూడండి తర్వాత చూడండి నిజంగా భావోద్వేగమైన సమయమే మాకు, మా కుటుంబానికి అయితే చాలా ఆనందకరమైన మాకు. ఆయనకి వ్యక్తిగతంగా అలా ఉన్న పిల్లలతో, మనవాళ్ళతో, మనవరాలతో సమయం గడపాల్సింది చాలా ఉంది. సమాజానికి చాలానే చేశారని మేము భావిస్తున్నాం. తర్వాత దివ్యాంశ్ కేక్ అంటే ఇష్టం ఉండదు. దివ్యాంశ్ కేక్ అంటే పిల్లలకి గుర్తొచ్చేది చెప్తున్నారు. హలో ఇటు ఇటు రెడీ 1 2 3 గో. TM Rao School staff members, please come on to the dais. దాదాపు 38 సంవత్సరాల పాటు విద్యని ఉపాధ్యాయ పదవిలో ఉండి తన బాధ్యతను నిర్వర్తించి అన్ని రంగాల్లోనూ బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తిని గడించి జిల్లాలోని ఉత్తమ ఉపాధ్యాయునిగా అవార్డును కూడా సొంతం చేసుకున్నటువంటి మా బావగారు అయినటువంటి చంద్రలూరి రామకోటేశ్వరరావు గారికి మరియు వారి సహధర్మచారిణి అయినటువంటి శేష పద్మావతి అక్కయ్య గారికి సభాముఖంగా ధన్యవాదాలు మరియు ఈ రిటైర్మెంట్ డే పురస్కరించుకొని అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఏ స్కూల్ని చూసినా ఆ స్కూల్లో ఉండేటువంటి టీచర్స్ యొక్క సమిష్టి కృషితో వాళ్ళందరినీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో నడిపించేటువంటి ప్రధానోపాధ్యాయుల పదవిలోను, అలాగే ఇదే స్కూల్లో విద్యార్థిగా 8, 9, 10 తరగతుల్ని విద్యను అభ్యసించి అదే స్కూల్లో ఆ తదుపరిని విద్యను అభ్యసించిన తర్వాత అదే స్కూల్లో ఉపాధ్యాయునిగా చేరడం, ఎన్నో కష్టతరమైనటువంటి ఎంతో ప్రతిరోజు ఉపాధ్యాయుని పాత్ర పోషించడం అంటే తయారు చేసిన ఘనత ఆ స్కూల్ది, ఆ ఉపాధ్యాయులందరిది. మరి ముఖ్యంగా అటువంటి పాత్రని పోషించి ఈ రోజున వాళ్ళ ఒక పంతులు గారు చెప్పారు, రిటైర్మెంట్ అనేది దీనికే కానీ బట్ నాట్ టైర్డ్ అని. అలాగే కాకుండా ఇప్పటి వరకు వాళ్ళందరూ చెప్పింది వృత్తిలో ఎంతవరకు సాధించారన్నదని చెప్పారు. ఒక టీచర్ మాట్లాడారు ఇందాక, మా సార్ స్కాలర్ అని, ఒక సోషియాలజిస్ట్ అని, టీచర్ గాను అన్ని రంగాల్లోనూ పాత్రను పోషించారన్నారు. అదే కాకుండా ఆయన ప్రైవేట్ లైఫ్లో ఒక మంచి భర్తగాను, ఒక మంచి తండ్రిగాను, ఒక మంచి అన్నయ్యగాను, ఒక మంచి తాతగాను
అలాగే ఒక మంచి వియ్యంకుడుగాను అన్నిటిలోనూ ఆయన సక్సెస్ఫుల్గా నిలబడ్డారు. అలాగే వాళ్ళ పిల్లల్ని తీర్చిదిద్దడంలో కూడా చక్కగా సక్సెస్ఫుల్గా అయ్యారని, అలాగే ఇక ముందు ఇప్పటి వరకు రిటైర్మెంట్ అయిన తర్వాత వారికి ఎటువంటి పోస్ట్ తర్వాత రిటైర్మెంట్ లైఫ్ కూడా చక్కటి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ఆరోగ్యంగా అన్ని రకాలైన పనులను సమాజ సేవను ఇంకా చక్కగా తన వల్ల చేయవలసిన పనులు ఏమున్నటువంటి కూడా సమాజ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటూ అంతటి శక్తిని వారికి కలుగజేయాలని ఆ దేవదేవుని శ్రీ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని, అమ్మవారి లక్ష్మీదేవిని, పద్మావతిని వీరికి ఉండాలని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను. ఇంతటి నాకు చక్కటి అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ గారికి, అలాగే సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ శ్రీ పులికొండ మల్లికార్జునరావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో అవసరం బాయ్స్ అండ్ గర్ల్స్ ప్లీజ్ లిసన్. ఇప్పుడు శేష పద్మావతి గారు, రామకోటేశ్వరరావు గారు దండలు మార్చుకుంటున్నారు. చుట్టాలని లిమిటెడ్ గా పిలిచిన అలాంటి కుటుంబ సభ్యుల నుంచి సన్మానం చేయించుకోవడం ఇంకొకసారి ఆనందంగా ఉంది. వాళ్ళ బాల్య స్నేహితుడు రామకోటేశ్వరరావు గారి బాల్య స్నేహితుడు మురళీధరరావు గారు బహుమతిని అందిస్తున్నారు. మీరు కాదు అలా ఉండండి సార్. ఓకే రెడీ సార్. వస్తాం. రామకృష్ణ గారి మిసెస్ పరిచయం నేను అంతకుముందు పరిచయం లేకపోయినా ఇప్పుడైనా కూడా మీకు నేను రామకృష్ణ గారి మిసెస్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. మరి ఈయన రిటైర్మెంట్ సమయం వస్తుంది అనుకుంటూనే మరి టైమ్ అండ్ టైడ్ వెయిట్స్ ఫర్ నన్ను కాబట్టి కాలము మరి రెండు కూడా ఎవరి కోసం రాను కాబట్టి ఆ సందర్భం వచ్చింది. మరి పొద్దు నుంచి కార్యక్రమం జరుగుతూనే ఉంది. మరి నా మనసులోని 1-2 విషయాలు మరి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నైతిక విలువలు, ఆధ్యాత్మిక విలువలు కలిగిన కుటుంబంలో పుట్టాను నేను. తల్లి తండ్రి కష్ట జీవితం, కష్టాన్ని నేర్పారు. కష్టే ఫలే సుఖే అనే విధంగా దంపతులు కూడా బాగా కష్టపడుతూ ఉండేవాళ్ళు. 5 సంతానాన్ని మమ్మల్ని బాగా నైతిక విలువలతో, ఆధ్యాత్మిక విలువలతో పెంచారు. లోపలికి వచ్చి నా చదువుకునేదాన్ని. సొసైటీ విషయాలు పోకళ్ళు నాకు తెలిసాయి కాదు. అలాంటిది మ్యారేజ్ అయినాక మా మాస్టర్ తన కళ్ళతో నాకు సమాజం ఏంటో అంతా చూపించారు. మరి నేను అప్పటికి BA మాత్రమే చదివి ఉన్నాను. మ్యారేజ్కి ముందు ఇష్టమైతే చదువుకోమన్నారు. మళ్ళీ నేను BEd కంప్లీట్ చేశాను. తర్వాత BA లిట్, MA లిట్ కూడా చేశాను. ఆయన ప్రతి విషయంలోనూ మోటివేషన్గా ఉండేవాడు నాకు. మరి ఆ స్ఫూర్తితోనే నేను పూర్తి చేయగలిగాను. మరి తదుపరి నాకు జాబ్ వచ్చింది. ఒక సమాజంలో గుర్తింపు రావడానికి కూడా ఈయన కృషి చేశారు. ఈ ఆల్వేస్ మోటివేటెడ్ అండ్ ఎంకరేజ్డ్ మీ ఆల్వేస్ ఆల్ ద వే
always he encouraged me. He is silent, he is cool but strong అని చెప్తాను. కూల్గా ఉంటారు కానీ స్ట్రాంగ్ తను. ఎక్కడున్నా కూడా అందరినీ కూడా ఆనందంగా చేయాలని చూస్తారు. అలానే వాళ్ళ బాధ్యతలు కూడా నిర్వహింపబడేలా చేస్తారు. మరి ఈయన ఫ్రెండ్స్ నాకు చాలామంది తదుపరి కలిశారు. ఒక ఫ్రెండ్ అయితే అన్నాడు, అమ్మ మీ వారు ఇంకా 4 ఏళ్ళ ముందు నాకు పరిచయం ఉంటే బాగుండేది, నా జీవితాన్ని మార్చేశారు. తను బీఈడీలో చేసేటప్పుడు కూడా అందరూ కూడా తన దగ్గరే డబ్బులు దాచుకునేవాళ్ళు. మళ్ళీ వాళ్ళు అడిగినప్పుడు ఎందుకు నువ్వు వాడుతున్నావు, ఈ డబ్బులు నీకు దేనికి, వాళ్ళు సక్రమంగా లేనప్పుడు కూడా సక్రమంగా ఉండాలి, తల్లిదండ్రులు మమ్మీ కష్టపడి ఇక్కడే పంపారు అనే ఉద్దేశంలో మరి వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా చక్కగా చేసేవాళ్ళు. అలానే ఎక్కడున్నా కూడా ఆనందంగా ఉండాలి, ఏ విధంగా సొసైటీలో ఉండటమే కాకుండా ఏ విధంగా జీవనాన్ని గడపాలనేది కూడా నేర్పారు. మరి తల్లిదండ్రి ఇచ్చినటువంటి ఆధ్యాత్మిక నైతిక విలువలతో పాటు నేను సపోర్టు, అత్తయ్య గారు మావయ్య గారి సపోర్ట్ అందరి దొరకటం వల్ల నేను ఈ స్థితిలో ఉన్నాను. మీరు పొద్దున్నుంచి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేస్తూ మరి కొంచెం టైర్డ్ అయిపోయి ఉంటారు, అయినప్పటికీ కూడా మరి ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేశారు. ఇంకా అన్ని రకాలుగా కూడా మరి మా కుటుంబ సభ్యులను కూడా దేవుడి దయ వల్ల మేము మంచి పొజిషన్లోనే ఉన్నాము. మొదటి నుంచి కూడా ఎంకరేజ్మెంట్, పేదరికం ఉన్నప్పటికీ కూడా అది మాకు అడ్డం కాదు అన్నట్టుగానే భావించి మేము ఇతర విషయాలన్నీ కూడా సామాజిక విషయాల్లో అన్నింటిలో పాల్గొనేవాళ్ళు. ఆయన చేసిన ప్రతి సామాజిక విషయంలోనూ వెనకాల నా స్క్రిప్ట్ ఉండేది. ఆ విధంగా తనతో పాటు గంధపు చెక్క పక్కన ఉంటే దాని యొక్క సువాసన కొంచెమన్నా మనకు తగిలింది అన్నట్టుగా ఆయన సాంగత్యంలో, తల్లిదండ్రి సాంగత్యంలో, ప్రియుల సాంగత్యంలో నేను మంచిగానే అంతా బాగున్నాను. నా పిల్లలు కూడా అలాంటి వాళ్ళు అవ్వడం నాకు అదృష్టం. వచ్చిన కోడళ్ళు ఇంకా మంచి వాళ్ళు అవ్వడం ఇంకా నాకు అదృష్టం. అందరూ కూడా ఆడపిల్లలల్లే ఉంటారు కానీ కోడళ్ళే వాళ్ళే ఉండరు. అత్తయ్య గారు ఇప్పుడు దాకా మీరు చేస్తున్నారు, మీరు పక్కన జరగండి మేము చేస్తామని చెప్పి మరి వచ్చి చేసేవాళ్ళు. వాళ్ళ పిల్లల్ని అప్పగించి మీరు ఎంజాయ్ చేయండి అని చెప్తూ ఉంటారు. మరి అలాంటి కుటుంబంలో ఉన్నందుకు నాకు చాలా గర్విస్తూ ఈ అవకాశాలు నాకు ఇచ్చిన మీ అందరికీ, పాలకవర్గానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్. సిఆర్కే సార్ మై హ్యాపీ. ఈ సందర్భంగా మా అన్నయ్య ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఉదయం నుంచి మీరందరూ ఉండి ఎంతో కృషితో ఈ కార్యక్రమాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అందరి పాత్ర చాలా ఉంది. మా నాన్నగారికి రిటైర్మెంట్ సందర్భంగా విషెస్ తెలుపుతున్నాను. నేను 2-3 మాటలు చెప్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారి జర్నీ అందరికీ తెలిసిందే. ఈ స్కూల్లో ఒక టీచర్గా జాయిన్ అయ్యి ఇప్పుడు హెడ్ మాస్టర్గా రిటైర్ అవుతున్నారు. నాన్నలో చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. ఆయన మాటలతో చెప్పడమే కాకుండా నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత, ప్రత్యేకంగా ఈ 3 ఆయన మాటలతో చెప్పడమే కాకుండా చేతులతో చూపించారు. అమ్మ నాన్న ఇచ్చిన మోటివేషన్ వల్లే నన్ను బోధన రంగం వైపు చూసేలా చేశాయి. నేను ఇప్పుడు ఎన్ఐటి ట్రిచీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. వాళ్ళిద్దరి ప్రభావం నా మీద చాలా ఉంది. అండ్ నాన్నగారు చాలా అంకిత భావంతో తన పదవిని ఇప్పటి వరకు నిర్వహించారు. దానికి ఉదాహరణ ఏంటంటే, నేను రూర్కీలో మొత్తం మీద 8 ఏళ్ళు ఉంటే ఒక్కసారి నా దగ్గరికి రాగలిగారు. అలాగే ట్రిచీలో ఉన్న 3 ఏళ్లలో కేవలం ఒక్కసారే రాగలిగారు. ఇక నుంచి అయినా వచ్చే రోజుల్లో మా కుటుంబానికి, నాన్నగారికి ఎక్కువసేపు స్పెండ్ చేసే సమయం దొరుకుతుందని ఆకాంక్షిస్తూ నాన్నగారికి హ్యాపీ రిటైర్మెంట్, హెల్తీ రిటైర్మెంట్. థ్యాంక్ యూ. లాస్ట్ బిఫోర్ ఫాదర్ ముందు నేను ఒక 2 విషయాలు చెప్పి కంక్లూడ్ చేస్తాను. తల్లిదండ్రులు చేసిన మంచి పిల్లలకు వస్తుంది అంటారు. మా తల్లిదండ్రులు నిజంగా చాలా మంచి చేశారు. అదే మాకు బ్లెస్సింగ్స్గా వచ్చాయి. అది అదృష్టంగా భావిస్తున్నాను.
ఇంకోటి తల్లిదండ్రులు ఇద్దరు రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు. అందులో కొద్ది పార్ట్ నేను, కొద్ది పార్ట్ అన్నయ్య తీసుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వ ఉపాధ్యాయ పదం తీసేసి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగిగా నేను, రాష్ట్ర తీసేసి ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో మా అన్నయ్య మిగిలాము. వారి వారసత్వాన్ని ఇలా కొనసాగిస్తున్నాము. వాళ్ళు ఇచ్చిన స్ఫూర్తి మాకుంది. ఈ పిల్లల్లో కూడా ఆ స్ఫూర్తి ఉండాలని, భవిష్యత్తులో రేపటి బాలులుగా మంచిగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి ఈ అవకాశాన్ని, ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించుకునేందుకు మాకు పూర్తి అవకాశం స్వేచ్ఛనిచ్చిన పాఠశాల కరస్పాండెంట్ సెక్రటరీ గారు పులికొండ మల్లికార్జునరావు గారికి, ప్రత్యేకంగా టీచర్లందరికీ పేరు పేరున ఉదయం నుంచి చాలా మన కార్యక్రమం, మా ఇంట్లో కార్యక్రమం మాకంటే చాలా బాధ్యతగా తీసుకుని వారం 10 రోజులుగా రిహార్సల్ చేయించడం కానీ మాస్టర్కి మనం ఏం చేయగలుగుతాం, ఎంత బెటర్గా చేయగలుగుతాం అని చేశారు. అది చాలా భావోద్వేగానికి గురి చేస్తుంది ఈ సమయంలో. కానీ మీ అందరికీ మళ్ళీ స్పెషల్ థ్యాంక్స్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీథింగ్. స్టూడెంట్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్. చాలా డిసిప్లైన్డ్గా ఉన్నారు, చాలా బాగా డ్యాన్స్ చేశారు, అలరించారు, మమ్మల్ని అందరిని ఆనందపరిచారు. టీచర్స్ కూడా, వాళ్ళని ట్రైన్ చేసిన టీచర్స్ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా విని చెవులమ్మటే రక్తం వచ్చేట్టుందా? ఓకే, గుడ్ ఈవినింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్తో మొదలుపెట్టాం, గుడ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది, గుడ్ ఈవినింగ్ అన్నారు, గుడ్ నైట్ కూడా చేస్తారా అని మీకు అనుమానంగా ఉండి ఉంటుంది. అందాక రానేమో షెడ్యూల్ టైం ప్రకారం పంపిద్దాం. మరి ఇంత కార్యక్రమం చేసిన నేనేం మాట్లాడిపోతే దానికి మాస్టర్ బాధపడ్డారేమో, సరిగా జరగలేదని అనుకున్నారేమో అనుకుంటారు. సరే, నా ఆనందాన్ని మీకు తెలియజేస్తున్నాను. గౌరవనీయులైన సెక్రటరీ కరస్పాండెంట్ గారికి, స్టాఫ్ అందరికీ, బాలబాలికలకి నా ధన్యవాదాలు, అభినందనలు. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి ఇచ్చేసిన బంధుమిత్రులు అందరూ కూడా చాలా బాగుంది కార్యక్రమం అని అభినందనలు తెలియజేశారు. దానికి కారణం నేనేం చేసింది లేదు, మీరు చేసినటువంటిదే. నేను అలా చూశాను, అంతవరకే చేయించుకున్నాను, అంతవరకే. అయినప్పటికీ మీరందరూ కూడా ఉదయం ప్రార్థన దగ్గర నుంచి, జెండా వందనం దగ్గర నుంచి ఇప్పటి వరకు అన్ని కార్యక్రమాలు, మరి ఫుడ్ విషయం కానీ, డ్యాన్సెస్ విషయం కానీ, వచ్చిన వాళ్ళ గెస్టులకి స్వాగతపరచడంలో కానీ, వాళ్ళకి తగినట్టుగా మర్యాదలు చేయడంలో కానీ చాలా బాగా శ్రమ చేశారు. అందరినీ మెప్పించారు, ఒప్పించారు. చాలా సంతోషం. మరి ఈ కార్యక్రమంలో కొంతమంది అతిథులని మాట్లాడలేకపోయామనేది కాస్త చాలా బాగా మాట్లాడగలిగినాడు. ఇట్లా చేస్తేనే 4 అయింది, లేకపోతే గుడ్ నైట్ అయ్యేదేమో. సకాలంలో నేను చెప్పాను, భోజనం అందించాలి, ఆకలి కేకలు వినపడకూడదు, ఫంక్షన్ కేకలాగా జరగాలి అనే ఉద్దేశంతో అనుకున్నాం. ఎందుకని ఆకలి కేకలు కాకుండా ఎప్పటికప్పుడు ఏదో ఆహార పదార్థాన్ని మీ దగ్గరికి పంపించాలి, ఆకలి ఉండకూడదు, బాగుండాలనే ఉద్దేశంతోనే మేము అందరికీ చెప్పాను. ఎనీహౌ ఈ పాఠశాల నాకు విద్య అందించింది, విద్య నేర్పే అవకాశం ఇచ్చింది. చాలామంది చెప్తున్నారు 100కో 1 కోటికో అన్నట్టుగా. ఇట్లా అదే స్కూల్లో చదివి అదే స్కూల్లో హెడ్ మాస్టర్ అవ్వటం చాలా అరుదు. అలా జరిగిన ఇలా ఫేర్వెల్లో జరగటం, రిటైర్మెంట్ ఫంక్షన్ జరగటం చాలా అరుదుగా జరుగుతుంది. ఎందుకంటే 38 సంవత్సరాల్లో అనేక రకాలైనటువంటి సందర్భాల్లో విభేదాలు వచ్చడమో లేకపోతే బాధ కలిగించడమో చేయాల్సి వస్తుంది. స్టాఫ్ని కాకపోయినా హెడ్ మాస్టర్గా నేను అనేక విషయాలని కొద్దిగా ఇంజెక్షన్ చేయాల్సి వస్తుంటుంది, ఆపరేషన్ చేయాల్సి వస్తుంటుంది. ఆ సమయంలో మీకు కొద్దిగా నొప్పి కలిగించే అవకాశం ఉంది. అయినా సరే ఆ ఆపరేషన్ కానీ ఆ ఇంజెక్షన్ కానీ మనకున్నటువంటి రోగాన్నో తగ్గించడానికో బలాన్ని ఇవ్వడానికో చేసింది తప్ప నా బలానికి కాదు, సంస్థ యొక్క బలానికి, సంస్థ గొప్పదనానికి మాత్రమే. ఎందుకంటే నా ముందున్న వాళ్ళందరూ ఎన్నెన్నో గొప్ప పనులు చేశారు. ఈ రాంకోటేశ్వరరావు కాలంలో పాఠశాల ఇట్లా అయిపోయింది అంటారేమని నేను భయపడుతూ బాధపడుతూ అది బయటికి కనపడకుండా చేసుకోవడానికే ఒక మెరుగులు దిద్దుకోవటం జరిగింది. అయినా సరే ప్రతి కార్యక్రమం మనకు వచ్చిన వరం ఏంటంటే ఏ రోజు జరిగినటువంటి కార్యక్రమం ఆ రోజు వాట్సాప్లో పంపడం వలన ఈ పాఠశాల ఉందనే విషయం, ఈ పాఠశాలలో కార్యక్రమాలు జరుగుతుందనే విషయం తెలుసుకుని అందరూ ఫోన్ చేసేవాళ్ళు. ఎందుకంటే మన 1944లో స్థాపించిన పాఠశాల, వేలాది మంది అభిమానులు ఉంటారు ఈ పాఠశాలకి. వాళ్ళు మన పాఠశాల అనగానే ఒక రకమైనటువంటి రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి, మనసు ఆనందపడుతూ ఉంటుంది.
వాళ్ళు నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. వెళ్ళేప్పుడు వచ్చేప్పుడు ఆ రోడ్డు ఎదురుగా వస్తున్న బస్సు ఎంక చూడరు, మన పాఠశాల ఎంక చూస్తారు. వాళ్ళు ఏమో దేనికైనా గుద్దుతారేమో మనకు భయం వేస్తుంటుంది. ఈ పాఠశాల ఎంక చూసి నేను ఈ స్కూల్లో చదివాను, ఈ స్కూల్లో ఆడాను, ఇందువల్లనే ఉద్యోగాలు వచ్చినాయి, లక్షలాది రూపాయలు సంపాదిస్తున్నాను అనేటువంటి ఫీలింగ్స్ అందరిలో కనపడుతూ ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ పెట్టింది పేరు, సైన్స్ ల్యాబ్లకు పెట్టింది పేరు ప్రయోగాలకి. ఈ సంవత్సరం కూడా మరి సైన్స్ స్టేట్ లెవెల్కి వెళ్ళటం, కల్చరల్లో చక్కటి ప్రదర్శనలు ఇచ్చి మనకి ఆనందపరచడం. ఎందుకంటే అవి ఉంటేనే పిల్లలకి వచ్చిన అతిథులకి డైలీ రొటీన్ నుంచి కూడా మార్పు ఉంటుంది. ఈ కార్యక్రమం చక్కగా నిర్వహించారని తెలియజేస్తూ, మరి ఈ పాఠశాల నీకు ఎంతో ఇచ్చింది, నువ్వేమిస్తావు ఈ పాఠశాల అభివృద్ధికి అనేది నేను ఇవ్వగలిగినంత సర్వీసు చెప్పారు కదా. మా పిల్లలకి ఒక్కొక్క సంస్థలో చదివేటప్పుడు ఒక్కరోజు మాత్రం వెళ్ళాను. ఆంధ్ర యూనివర్సిటీలో చదివేటప్పుడు ఒక్కరోజు వెళ్ళాను నేను, అంతే ఆ 4 సంవత్సరాల్లో. అలాగే రూర్కీలో ఉద్యోగం చేస్తుంటే ఒకరోజు వెళ్ళాను, అలాగే రూర్కీలో చదివేటప్పుడు, అలాగే ఎన్ఐటీలో. ఎందుకంటే ఇక్కడ పనులు ఉంటాయి, తర్వాత నేను లేకపోతే ఇతరులకు భారం అవుతుందనే విషయం ఆలోచిస్తూ నేను నా ప్లేస్లో కాకుండా ఎదటోడి ప్లేస్లో ఉండి ఆలోచించే అవకాశంగా ఉంటుంది నాకు. నేను ఆ పని చెప్తే ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ఫీల్ అవుతాను అని ఆలోచించేవాను. ఎనీ హ్యావ్ చాలా సంతోషం. అన్ని రకాలుగా ఎటువంటి రిమార్కు లేకుండా మంచి సందేశాలతో ఈ సమావేశం జరిగిందంటే నా మీద మీరందరూ చూపినటువంటి అభిమానం చాలా సంతోషం కలిగించింది. ఈరోజు వరకు కూడా అందరిలో మరి ఏం చేశానో చేయలేదో కానీ అందరూ మంచివాడని మాత్రం అంటుంటారు. అది కారణం మరి చాలా సంతోషం కలిగిస్తూ ఉంటుంది. నాతో అంటే ఏదో మొహతృప్తిగా మా పిల్లలతోనో లేకపోతే మా స్టాఫ్తోనో కూడా అంటూ ఉంటాం వల్ల పరోక్షంలో మాట్లాడే మాట అది నిజమై ఉంటుంది. కాబట్టి అలాగే ఈ స్కూల్లో పనిచేసినప్పుడు లీలామోహన్ రావు ఆచార్యులు గారి ప్రభావం భాషలో నా మీద ఉంటుంది, కానీ చేయటంలో రాజేశ్వరరావు గారు మీకు ఎవరికి అంటే ఒక్కొక్కరి మీద ఒక్కొక్క టీచర్ ఎఫెక్ట్ అవుతారు లేదా రిఫ్లెక్ట్ అవుతారు. రాజేశ్వరరావు గారు మాస్టర్ మీద ఆయన ప్రభావం నా మీద ఎంత ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఆయన కొద్దిగా ఆరోగ్యం బాగోపోయినా ఆయన క్లాస్ ఎవరికి ఇచ్చి చేయటానికి ఒప్పుకునేవారు కాదు. ఆయన క్లాస్ ఆయనే చెప్పుకునేవాళ్ళు. చాలా సున్నితంగా ఉండేవాళ్ళు, లిబరల్గా ఉండేవాళ్ళు, పని విషయంలో హార్డ్గా ఉండేవాళ్ళు. ఆయన నాకు లెక్కలు బాగా నేర్పితే నాకు 10 మార్కుల నుండి 25 మార్కులు అన్నిటిలో పెరిగిపోయింది. లెక్కలకు నాకు ఫేవరెట్ సబ్జెక్టు, కానీ ఇప్పుడు ఇంగ్లీష్ నాకు భయం సబ్జెక్టు చెప్పాల్సి వచ్చింది. సోషల్ కూడా బాగా ఇంట్రెస్టింగ్గా, వీటన్నిటికి మించి పబ్లిక్ లైఫ్తో టచ్ ఉండటం వలన దేవాలయాల్లోనో లేకపోతే ఏదైనా పబ్లిక్ మీటింగ్ జరిగేటప్పుడు నేను కొద్దిగా మాట్లాడటం వలన పబ్లిక్లో మరి చాలా స్పందన వచ్చేది. ఎనీహౌ మన స్కూల్కి నాకు వచ్చేటువంటి బెనిఫిట్స్లోంచి మనకు అవసరమైనటువంటి వస్తువు కానీ లేదా ఏర్పాటు కానీ వసతి కానీ ఏర్పాటు చేయడానికి ఒక 3 lakhs వరకు మన కరస్పాండెంట్ గారికి నాకు బెనిఫిట్స్ రాగానే నెక్స్ట్ డే వారికి ఇవ్వడానికి సిద్ధమై ఉన్నాను. ఇదే చేయండి అని ఏం లేదు, ఎందుకంటే నా ఆలోచన ఒకరి వరకు పరిమితం అవ్వచ్చు. మనందరూ ఏది కావాలంటే అది దాన్ని ఉపయోగించుకోమని కరస్పాండెంట్ గారికి, దాని ద్వారా అది ఎంతమందికి ఎలా ఉపయోగపడుతుందో తెలుసు. దాని ద్వారా మీకు ఒక మంచి పని చేసి నేను పాఠశాలకు దూరం అవుతానని కాదు, మనందరం ఒకటే టీఎం రావు కుటుంబం అని అంట నేను ఇంట్లో. అదే మీరు మన కుటుంబం, నాకు టీఎం రావు కుటుంబం ఉంది, దానిలో వాళ్ళందరినీ కూడా నేను సాటిస్ఫై చేయాలి, లేకపోతే కొద్దిగా ఇబ్బందులు వస్తాయి అని చెప్తూ ఉంటాను ఇంట్లో. అలాంటి అవకాశం కుటుంబ సభ్యులకి మరి ఈ కార్యక్రమం జరగాలంటే నేనైతే సింపుల్గా చాలని అన్నాను చెప్పాను, కానీ మా పిల్లలు ఘనంగా చేయాలి, షష్ఠిపూర్తి కూడా వద్దన్నాను నేను. షష్ఠిపూర్తి ఇదే అనుకుని చేద్దాము అని వచ్చారు. సరే, దాని సహకారం మీరందరూ ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మేడం గారితో ముగిస్తారు. అందుకే అందరూ భోజనం చేశారా? మీ ఇది అయినాక మేము భోజనం చేస్తాం. ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో ఉన్నారమ్మా, నేను ఎక్కువసేపు విసిగించను. ఎన్నో పనులు ఉన్నప్పటికీ తమ పనులని పక్కన పెట్టి ఈ మాస్టర్ యొక్క రిటైర్మెంట్ ఫంక్షన్కి విచ్చేసి అధ్యక్షత వహించి ఇప్పటి వరకు మనతో గడుపుతున్న పూజ్యులైన మన సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ గారు శ్రీ పులికొండ మల్లికార్జునరావు గారికి, మేడం గారు కూడా వచ్చారమ్మా, సీతారత్నం గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే
ప్రసాద్ గారు ఆండాళ్ గారు కూడా వచ్చి మాస్టర్ని సత్కరించడం జరిగింది. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన ఎంఈఓ 2 సార్ దేవరాజ్ గారు ముందు వచ్చి మళ్ళీ తన పని చూసుకొని కార్యక్రమంలో భాగం పంచుకోవడం జరిగింది. దేవరాజ్ సార్ గారికి కూడా మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. విచ్చేసిన అతిథులు మన విశ్రాంత ఉపాధ్యాయులు లీలామోహన్ రావు మాస్టారు, ఆచార్యులు మాస్టారు, పార్వతి మేడం గారు మరియు పిఎస్ఆర్ మాస్టారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున మన బిఎఫ్ఏ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు, వాసవి క్లబ్ తరఫున ఇచ్చేసినటువంటి వారు, మరియు సాయిబాబా గారు, తూనిగుంట్ల సాయిబాబా గారు, ఇలా అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా మన చుట్టుపక్కల హెచ్ఎంస్ ఐలవరం మరియు వెల్లటూరు, పెసర్లంక, సూరేపల్లి, పెదపులివరు, వీళ్ళందరూ హెచ్ఎంస్ స్టాఫ్ కూడా విచ్చేసి మాస్టర్ యొక్క సన్మాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా ప్రతి పనిని గత వారం రోజులుగా మన స్టాఫ్ నిమగ్నమై చేస్తూ ఉన్నారు. కల్చరల్ యాక్టివిటీస్ నేర్పినటువంటి డిఎల్పి మేడం గారికి, దీప్తి మేడం గారికి, సాంగ్స్ నేర్పినటువంటి లక్ష్మీ పార్వతి మేడం గారు, లక్ష్మీ ప్రసన్న, ఇలా చెప్పుకుంటూ పోతే మన ఫుడ్ దగ్గర జాగ్రత్తలు, డిసిప్లైన్లో జాగ్రత్తలు తీసుకున్నటువంటి బీకేఎస్ఆర్ మాస్టారు, హక్ సారు, చేబ్రల్ శ్రీనివాసరావు మాస్టారు, సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన ఉమామహేశ్వరరావు మాస్టారు, ప్రతి పనిలో మేమున్నామంటూ పాల్గొన్నటువంటి సుబ్బారావు మాస్టర్ గారు, మన క్వాలిఫైడ్ టీచర్స్, ఎస్ఎంసి చైర్మన్ గారు, సుగుణకుమారి గారు, తెరీసా, పల్లవి, ఇంకా లక్ష్మీ ప్రసన్న, అందరికీ కూడా ఏ ఒక్కరినైనా నేను మర్చిపోయానా, రమ్య మరియు పవన్ ఎంతో పని ఉండి బాపట్ల వెళ్ళవలసింది, కానీ తన మనసు ఇక్కడే ఉంటుంది. మురళీధర్రావు మాస్టర్ గారు మేడం గారు కూడా వచ్చారండి. మల్లేశ్వరి మేడం గారు కూడా వచ్చి వారి ఇరువురు దంపతి సమేతంగా మాస్టర్ గారిని సన్మానించడం జరిగింది. వారి ఇరువురికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మా స్టూడెంట్స్ ఎంతో డిసిప్లిన్తో ఉండి బాగా డ్యాన్స్ చేసి పాటలు పాడి డిసిప్లైన్గా ఉన్నటువంటి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను.